హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ట్ గ్యాలరీ. ఈరోజు హెల్తీగా టేస్టీగా రెండు మంచి రెసిపీస్ అయితే చూపించేస్తాను. ముందుగా అయితే జొన్న దోశలండి. ఈ దోశలు అయితే నార్మల్ దోశల కన్నా చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా, క్రిస్పీగా పల్సగా ఎంత బాగా వచ్చాయో. ఈ దోశలకైతే ముందుగా నేను 1 కప్పు మినప్పప్పు తీసుకున్నాను. దీనికి 2 కప్పుల జొన్నలు, 1 స్పూన్ మెంతులు వేటికై సపరేట్గా నానబెట్టుకోవాలి. మీరు గుండు పప్పు తీసుకున్నా కూడా సపరేట్గా నానబెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ పొట్టుపప్పు తీసుకున్నాను. నేను 2 సపరేట్గా మార్నింగే ఇలాగా మార్నింగే నానబెట్టుకున్నాను. ఈవినింగ్కి బాగా నానిపోయినాయి. ఇంకా ఈవినింగ్ నేను పప్పు కడిగేసుకుని ఇలాగ మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మినప్పప్పు అనేవి తొందరగా నలిగిపోతాయి. జొన్నలు కొంచెం బరకగా ఉంటాయి, తొందరగా నలగవు. మనం ఇక్కడ ఏ బియ్యము యూజ్ చేయమండి, జొన్నలు అండ్ మినప్పప్పు అంతే. ఈ రెసిపీ అయితే డైట్ చేసే వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మంచి యూస్ఫుల్ రెసిపీ అని అయితే చెప్తాను. ఇక్కడ ఫస్ట్ మినప్పప్పు మిక్సీ పట్టుకుంటున్నాను. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ చూసి మనం దోశకి ఎలా అయితే పట్టుకుంటామో సేమ్ అలాగే కొంచెం గట్టిగా పట్టుకోవాలి. మనం తర్వాత వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుగా ఇలాగ మినప్పప్పు అంతా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని, తర్వాత మనం నానబెట్టుకున్న జొన్నలు, మెంతులు కూడా యాడ్ చేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగానే ఉండాలి మన దోశ పిండికి సరిపట్టుగా. తర్వాత ఇవి అన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే అవి రెండు బాగా మిక్స్ అవ్వకపోతే తొందరగా పర్మనెంట్ అవ్వదన్నమాట. బాగా పర్మనెంట్ అవ్వదు. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా పర్మనెంట్ అవుతుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మనం హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకుని వాటర్ ఇప్పుడేమి యాడ్ చేయక్కర్లేదు. లిడ్ పెట్టేసి నైట్ అంతా పర్మనెంట్ చేసేయాలి. నార్మల్ దోశలకి పర్మనెంట్ చేయకపోయినా దోశలు బాగుంటాయి. బట్ ఈ జొన్న దోశలకి ఖచ్చితంగా పర్మనెంట్ అనేది చెయ్యాలి. ఇలా చేస్తేనే దోశలు బాగా వస్తాయి అన్నమాట. చూసారు కదా, మార్నింగ్కి ఎంత బాగా పర్మనెంట్ అయిందో, ఎంత బాగా పొంగిందో. ఇలా బాగా పొంగితే దోశలు మనకి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇలా పర్మనెంట్ అయిన పిండిని మళ్ళీ ఒకసారి గెంటెతో బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా మిక్స్ చేసుకుని మనకి సరిపడా పిండి ఉంచుకుని మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ పిండి మినిమం 1 వీక్ స్టోర్ ఉంటుంది. మనం దోశ పిండి ఎలా అయితే స్టోర్ చేసుకుంటామో ఇది కూడా అలాగే అన్నమాట. మనం ఇప్పుడే గట్టిగా ఉన్నప్పుడే పిండి సపరేట్ చేసేసుకుని మిగిలిన పిండిలో ఈరోజు వేసుకునే పిండిలో ఉప్పు తగినంత అండ్ వాటర్, దోశకి మనం వేస్తాం కదా, దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. ఇక నేను సోడా ఉప్పు అవేమీ వేయడం లేదండి. ఆల్రెడీ పిండి పర్మనెంట్ అయ్యింది కాబట్టి సోడా ఉప్పు అయితే యాడ్ చేయాల్సిన పని లేదు. సోడా ఉప్పు అవేం లేకుండానే దోశలు బాగా వస్తాయి. ఇంకేమీ యాడ్ చేయాల్సిన పని అయితే లేదనమాట. మిల్లెట్స్ అయితే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ కూడా ఎక్కువైపోయింది. సో ఈ మిల్లెట్ దోశ కంపల్సరీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేశారంటే రెగ్యులర్గా ఈ దోశలే వేసుకుంటారు. చూసారు కదా, పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. నేనైతే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటానమాట. మీరు దోశలు వేసుకునే దాన్ని బట్టి మీకు తగ్గట్లుగా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత పెనం పెట్టుకుని ఒకసారి వాటర్ స్ప్రింకిల్ చేసి నీట్గా ఆయిల్ వాటర్ స్ప్రింకిల్ చేసేసి దోశ అయితే వేసుకోవాలి. చూసారా, దోశ అయితే ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చూడండి. ఇది మనం పిల్లలకి కూడా పెట్టచ్చండి. చాలా తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. నార్మల్ దోశ ఏంటంటే తొందరగా డైజెస్ట్ అవ్వదు. సో అందుకని అవాయిడ్ చేస్తాము. ఇది అలా కాదు, తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. ఎందుకంటే దీంట్లో మనం జొన్నలు యాడ్ చేసాం కాబట్టి. చూసారా, దోశ ఎంత పల్చగా వస్తుందో, బాగా వస్తుందో. మీరు కావాలంటే ఈ దోశని చట్నీతో అయినా బాగుంటుంది, కర్రీతో అయినా బాగుంటుంది, మసాలా దోశ అయినా బాగుంటుంది. ఎలా అయినా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మేమైతే దోశ విత్ అల్లం చట్నీ తిన్నాము. అల్లం చట్నీ ఒకరోజు, పీనట్ చట్నీ ఒకరోజు, అండ్ ఆలు మసాలా ఒకరోజు, కారం దోశలు ఒకసారి, ఇట్లా మనకి నచ్చినట్టుగా ట్రై చేయొచ్చు. చూసారా, దోశ అయితే రెడ్గా బాగా కాలింది కదా. ఇప్పుడైతే నేను రెండో వైపుకి టర్న్ చేసుకుంటున్నాను. ఇలా దోశ బాగా కాలిన తర్వాత సెకండ్ సైడ్ టర్న్ చేసుకోవాలి. లేదంటే దోశ ఒక సైడ్ బాగా కాలితేనే రెండో సైడ్ టర్న్ అవుతుంది, లేకపోతే టర్న్ అవ్వదు. చూసారు కదా, క్రిస్పీగా రెడ్గా బాగా వచ్చింది కదా.
మనం ఏమి బియ్యం కానీ ఏమి యాడ్ చేయకుండా ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇలాగే నెక్స్ట్ దోశ కూడా వేసి చూపిస్తా చూడండి ఎంత బాగా వస్తాయో దోశలు. మీకు డౌటే అక్కర్లేదండి, సూపర్గా వస్తాయి. డైట్ చేసే వాళ్ళకి, వెయిట్ లాస్ వాళ్ళకైతే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. అంత బాగా వస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటాయి. చూసారు కదా దోశలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సీజనల్గా దొరికే గంచిగడ్డలు. మేమైతే గంచిగడ్డలు అంటాము, చిలకడ దుంపలు అని కూడా అంటారు. చిన్నప్పుడైతే ఇంట్లో ధాన్యం వచ్చేది కదా, ధాన్యం ఇచ్చి ఇవి తీసుకునే వాళ్ళం అనమాట ఎక్స్చేంజ్లో. ఇప్పుడైతే కొనుక్కుంటున్నాము. మాకైతే ఇక్కడ కేజీ 50 రూపాయలు అనమాట. వీటిని వాటర్లో వేసి బెల్లం వేసి బాయిల్ చేస్తారంట, తెలిసిన వాళ్ళు అన్నారు. నాకెందుకో అలా నచ్చదు అసలు. మేము ఫస్ట్ నుంచి ఇలానే చేసుకుంటాము. ఫస్ట్ టైం వింటున్నాను అసలు. మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. ముందుగా కుక్కర్లో నెయ్యి తీసుకోవాలి. దీనికి నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి, జస్ట్ ఒక స్పూన్ మాత్రమే. ఒక స్పూన్ నెయ్యి వేస్తే మనకి 1/2 స్పూన్ మిగిలిపోతుంది, ఎందుకంటే ఇది ఆవిరికే బాయిల్ అయిపోతుందండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అది బాగా కరిగిన తర్వాత స్ప్రెడ్ చేసుకుని ఈ చిలకడ దుంపలు అనేవి దాంట్లో వేసేసుకుని మనకి కుక్కర్ మూత ఉంటుంది కదా, విజిల్ తీసేయాలి. లోపల గ్యాస్కెట్ అలానే ఉంచేయాలి, రబ్బరు అలానే ఉంచేసి మూత పెట్టుకుని ఒకసారి కలిపేసుకుని పైకి కిందికి మనం స్టవ్ మీద పెట్టుకోవడమే. మధ్యలో 1 or 2 టైమ్స్ చెక్ చేసుకోవాలి, లేదంటే ఒకవైపు బాగా కాలుతాయి, ఇంకొక వైపు సాఫ్ట్గా ఉంటాయి అంతే అన్నమాట. ఇలాగ మధ్యలో 1 or 2 టైమ్స్ చెక్ చేసుకుంటే మినిమం 15 minutes కల్లా మనకి ఇవి బాగా మెత్తగా బాయిల్ అయిపోతాయి. వాటర్ వేసి బెల్లం వేసి నేను అసలు ఎప్పుడు వినలేదు, వింటేనే విచిత్రంగా అనిపించింది. అందుకే మనకు తెలిసిన రెసిపీ కూడా షేర్ చేద్దాము అని చెప్పి షేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, కంపల్సరీగా ట్రై చేయండి. దీంట్లో పీచు పదార్థం అది ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా డైజెస్ట్ అయిపోతాయి. ఇవి న్యాచురల్గానే తియ్యగా ఉంటాయండి. మనం ఎక్స్ట్రాగా పంచదార కానీ బెల్లం కానీ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. చూస్తున్నారు కదా, ఇలాగ చాక్తో కానీ ఫోర్క్తో కానీ ఒకసారి అలా గుచ్చి టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత నీట్గా వస్తుందో చాకు. ఇలాగ మనకి నీట్గా వచ్చిందంటే బాయిల్ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత సాఫ్ట్గా బాగుంటాయి. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.